అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. బ్రహ్మజ్ఞానం కలవారు అవసాన దశలో తమ ప్రాణాలను నొసటికి సమాంతరంగా ఉన్న సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మరంధ్రం వద్దకు చేరి ఆ బ్రహ్మరంధ్రం గుండా ప్రాణాలని వదిలిపెడతారు. అటువంటి వారు దారి తప్పకుండా నేరుగా పరమాత్మ చేరుకునేందుకు మంచి మార్గాన్ని, ప్రకాశవంతమైన మార్గాన్ని, చీకటి లేని మార్గాన్ని ఏర్పరిచారు పరమాత్మ. జీవితమంతా నియమనిష్టలతో నిష్కామ కర్మలు చేస్తూ అందరి పట్ల సమదృష్టి కలిగి ఉండి బ్రహ్మలో చరిస్తూ గడిపేవారికి పరమాత్మ కల్పించిన సౌకర్యం ఇది. ఎటువంటి అసౌకర్యానికి వీలు లేకుండా హాయిగా అంతిమ ప్రయాణం సాగేలా చేసిన ఏర్పాటు ఇది. ఉత్తరం మనల్ని ఉద్ధరిస్తుంది. ఉత్తరం ఎల్లప్పుడూ పైభాగాన ఉంటుంది. మనకు ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి. అక్కడే కైలాసంలో శివుడున్నాడు. అన్నిటికీ మించి ఉత్తరాయణంలో సూర్య రశ్మి ఉంటుంది. మేఘాలుండవు, వర్షాలుండవు, పగలే చీకటి ఉండదు, ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఈ ఉత్తరాయణంలోనే వసంత ఋతువు వస్తుంది. అందుకే ఉత్తరాయణాన్ని ఉత్తమమైనదిగా చెప్పారు. ఇది కాలంలో మొదటి 6 నెలలు. బ్రహ్మజ్ఞానం పొందిన తరువాత అజ్ఞానమనే అంధకారం ఆవహించదు. అంతా వెలుగే, అంతా వెలుతురే. అందుకే వెలుగుని ఇచ్చే అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షం వీటి గురించే చెప్పాడు కృష్ణుడు. ఈ 4 లక్షణాలు ఉన్న కాలమే ఉత్తరాయణం.